4 మ్యాచ్ల్లో పరాజయం పాలై విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా అండ్ కో ఆశించిన మ్యాజిక్ మైదానంలో ఆవిష్కృతమైంది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో యువ సంచలనం తిలక్ వర్మ ఆడిన ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయేలా సాగింది. ఒకానొక దశలో అయితే అది తక్కువ స్కోర్కే పరిమితం అవుతుందనుకున్న ముంబై జట్టును తిలక్ తన విధ్వంసకర బ్యాటింగ్తో ఆకాశమే హద్దుగా చెలరేగి 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచాడు. అయితే ఈ అద్భుత ఇన్నింగ్స్ వెనుక కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇచ్చిన ఒక పవర్ఫుల్ మెసేజ్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. మ్యాచ్ 14వ ఓవర్ ముగిసే సమయానికి ముంబై పరిస్థితి దారుణంగా ఉంది. 4 వికెట్లు కోల్పోయి కేవలం 103 పరుగులు మాత్రమే చేసింది. క్రీజ్లో ఉన్న తిలక్ వర్మ 22 బంతుల్లో కేవలం 19 పరుగులు చేసి స్ట్రగుల్ అవుతున్నాడు. ఆ సమయంలో స్ట్రాటజిక్ టైమ్అవుట్ వచ్చింది. అప్పుడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా నేరుగా క్రీజ్లోకి వెళ్లి తిలక్తో తీవ్రంగా చర్చించడం కనిపించింది. పాండ్యా ముఖంలో సీరియస్నెస్ చూసి అభిమానులు ఏమైందో అని కంగారు పడ్డారు. కానీ ఆ చర్చ తిలక్ గేర్ను పూర్తిగా మార్చేసింది. టైమ్అవుట్ తర్వాత తిలక్ వర్మ అసలు సిసలు విశ్వరూపాన్ని చూపించాడు. అంతవరకు నెమ్మదిగా ఆడిన తిలక్ ఒక్కసారిగా గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తర్వాత కేవలం 23 బంతుల్లోనే 82 పరుగులు పిండుకున్నాడు. అంటే అతని హిట్టింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. స్టేడియం నలుమూలలా బంతిని బాదుతూ బౌండరీల వర్షం కురిపించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా అసలు రహస్యాన్ని బయటపడ్డాడు. టైమ్అవుట్ సమయంలో తాను తిలక్తో ఏం మాట్లాడాడో వివరిస్తూ అహ్మదాబాద్ లో గతంలో ఎప్పుడు గెలవని ముంబైకి ఈ విజయం చాలా స్పెషల్ అని చెప్పాడు. తిలక్ వర్మ అద్భుతమైన ప్రతిభావంతుడని, అతను దేని గురించి ఆందోళన చెందకుండా కేవలం బంతిని బలంగా బాదడమే లక్ష్యంగా పెట్టుకోవాలని తాను గట్టిగా చెప్పానని వెల్లడించాడు. ఆ సమయంలో తాను ఎంత గట్టిగా అరిచానంటే తన తల పగిలిపోతుందేమో అన్నంత శబ్దం చేసినట్లు పాండ్యా నవ్వుతూ చెప్పాడు. పరిస్థితి ఎలా ఉన్నా సరే నీ సహజమైన ఆటను ఆడమని, బంతిని స్టాండ్స్ లోకి పంపడమే నీ పని అని తిలక్ కు క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చాడు. ఆ సందేశమే తిలక్ వర్మలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని, అందుకే అతను గుజరాత్ టైటాన్స్ బౌలర్లను ఊచకోత కోశాడని క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు.